కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా అతలాకుతలం అవుతోంది. కామారెడ్డి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మనం చూస్తున్నాం ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్నాం. ఇక్కడ చూస్తే కామారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించిన వరదంతా కూడా రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో రోడ్డు మొత్తం నీటిలో మునిగిపోయింది. ఇటు కామారెడ్డి వైపు మనం ఉన్నాం, అటువైపు హైదరాబాద్ వెళ్లే మార్గం. దీంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలన్నింటినీ నిలిపివేశారు. అయితే కామారెడ్డి చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మొదటిసారిగా ఇంత భారీ వర్షం వరద వచ్చినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఈ ప్రాంతంలో వర్షాలు వరదలు వచ్చినప్పటికీ ఇలా జల దిగ్బంధంలో చేరుకొని మునిగిపోయిన సందర్భాలు లేవు. అలాంటిది ఈసారి గత రాత్రి మొదలైన భారీ వర్షం అకస్మాత్తుగా పెరగడము, అలాగే నిరంతరాయంగా కుండపోతగా వర్షం పడడంతో భారీ వరద పొంగి ప్రవహిస్తోంది. దీంతో ప్రస్తుతం మనము చూస్తున్న ఈ ప్రాంతంలోనే హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇటువైపు చూసుకుంటే కాలనీ నివాసాలు కూడా మనం చూసుకోవచ్చు. ఆ కాలనీలో మొత్తంగా జనాలు ఉన్నారు. ఈ జనాలంతా కూడా జల దిగ్బంధంలో ఉన్నారు. అయితే ఈరోజు వినాయక చవితి కావడం, అలాగే ప్రధానంగా మరోవైపు పండుగ ఏర్పాట్లలో ఉండడంతో జనాలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాంతోపాటు ప్రస్తుతం ఇక్కడ మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. అంటే ఈ వరద ప్రభావం ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఇప్పుడు ఈ వర్షం కామారెడ్డిలో వరద వల్ల హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, ఏమంటారు అసలు? ఇప్పుడు హౌసింగ్ బోర్డే కాకుండా దాని పక్కన జిఆర్ కాలనీ ఉంటుంది, వాగు అటు పక్కన జిఆర్ కాలనీ, ఇటు పక్కన హౌసింగ్ బోర్డు. దాదాపు ఇప్పుడు ఈ రెండు కాలనీలు కలిపి దాదాపు 70-80 ఇండ్లు, దాదాపు 100 ఇండ్ల కుటుంబాలు ఇప్పుడు ఆ ఇండ్లలోనే ఉన్నారు. వాళ్ళందరూ పొద్దున 10 గంటల వరకు కూడా రోడ్డు పైన నీళ్లు రాకపోయేసరికి రావేమో అనుకున్నారు. సడన్లీ నీళ్ళు వచ్చేసరికి వాళ్ళు అక్కడనే ఉండిపోయారు. నేను ఇప్పుడు 41 సంవత్సరాలు ఉంటాను. నేను పుట్టి పెరిగిన నుంచి ఇంత వర్షం ఎన్నడూ కూడా చూడలేదు. మొత్తం వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. చూస్తున్నాం మనం ఇక్కడ పోలీసు యంత్రాంగం, అలాగే రెస్క్యూ టీంలు కూడా చేరుకున్నాయి. మనం చూస్తే ఈ వరద తీవ్రత కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఏదైతే ఉదయం నుంచి పడుతుందో భారీ వర్షం, ఈ భారీ వరద ఈ వర్షానికంతా కూడా క్రమంగా కామారెడ్డి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనాయి. మరోవైపు ఎల్లారెడ్డి ప్రాంతం కూడా పూర్తిగా నీట మినిగింది. వాగులు వంకలు పొంగిపోలడంతో రోడ్లు కూడా దెబ్బతింటున్నాయి. అయితే మరికొద్దిసేపట్లోనే ఈ రెస్క్యూ టీంలు, అలాగే పోలీసు బృందాలని కూడా ఇక్కడ సహాయ చర్య చేపట్టే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కామారెడ్డి నుంచి.